క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి షాలేంరాజు గారు పాటలు అంటే ఎవడు షాలేంరాజు అన్నారు. మా అన్నయ్య వచ్చాడు, ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని క్యాసెట్ ఫస్ట్ సారి చేసినప్పుడు. లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరన్నా పాడారా? కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా? ఎవరు లేకుండా ఎవరయ్యా షాలేంరాజు? ఓకే, ఏం పర్వాలేదు, ఆడ పెట్టేసే అన్న. దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు. ఫోన్లు చేసి వాళ్ళే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలు పెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలా, ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా. చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని మయంపరుచుకుంటాం. కోట్ల మంది విన్నారని ఎచ్చులు లేదు, వినలేదని కృంగిపోయింది లేదు. నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా, దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, నీకే స్తోత్రం అని వదిలేశాను. అయ్యా, టైం వేస్ట్ అనుకోవద్దయ్యా, ఇబ్బంది పడద్దయ్యా, మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా. జీవితకాలానికి ఉపయోగపడుద్ది. అలాగా నేను దేనికి హానికి పోలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా. దేవుడు కృప చూపాడు, 10 మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. ఆయన ఉప్పొంగల. నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను, ఇక ముందు అంతే చేస్తాను. 3 సంగతులు చెప్తున్నా. ఈ భూమి మీద మనం ఏ హడావుడి పొందినా అది భ్రమే. అందుకే నేను ఎచ్చులు పడ్డా. విర్రవీగాను అనుకో, అది స్థిరం కాదుగా, ఉండనుగా. ఎందుకు మరి? కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు, అవమానాన్ని గొప్పగా తీసుకోలే. ఆ రెండింటిని పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా. 3 చెప్పా. అహానికి పోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 3 అందరికీ, ఈ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి ఉన్న వ్యక్తి వరకు చెప్తున్నా. లైఫ్ లాంగ్ ఉపయోగపడే సూత్రాలు. నంబర్ 1, అహానికి పోవద్దు. నంబర్ 2, ఏ బంధము స్థిరమని భ్రమ పెట్టుకోవద్దు. ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు. అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతం కాదు. ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు. నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి. ఆనాడు నీతో ఎవర్రా. ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు. 2, మొట్టమొదటిది ఎవరితో అహానికి వెళ్ళొద్దు. 2వది, అది నీ కన్నబిడ్డలతోనైనా, కట్టుకున్న వారితోనైనా, నిన్ను కన్న వారితోనైనా, ఎవరితోనైనా మితముగా ఉండు కానీ అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలాగ అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని. ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతలు ఇచ్చిన వాడు నా దేవుడు. ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధవలదు. అన్ని ఈ 3 చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు. నీ మధుర బంధమే నాకు చాలు.
మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చడం కాదు, నా తండ్రి నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ.